బీట్రూట్ క్యారెట్ సూప్ తయారు చేస్తున్నాం. సూప్ మనం కోకోనట్ మిల్క్తో చేసుకోవచ్చు, ఫ్రెష్ క్రీమ్తో చేసుకోవచ్చు, అలాగే మనం ప్యూరీతో కూడా సూప్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ప్యూరీతో సూప్ చేస్తున్నాం. బీట్రూట్ క్యారెట్ ఇంకా టమాటో ప్యూరీ వేసి సూప్ చేస్తున్నాం. చాలా బాగుంటుంది. వింటర్లో అయితే ఇంకా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. వెరీ సింపుల్ అండ్ టేస్టీ సూప్ ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. హెల్దీ కూడా. క్యారెట్, ఉల్లిపాయలు, బీట్రూట్, బంగాళదుంప, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లి పరకలో తెల్లగా ఉన్న ఉల్లిపాయలు, బే లీఫ్, టమాటో ప్యూరీ, బటర్, కొత్తిమీర, వెల్లుల్లి, మిరియాలు, అరోమాటిక్ పౌడర్ అండ్ ఫ్రెష్ క్రీమ్ మనకి కావాలి. సో పొయ్యి మీద నేను కుక్కర్ గిన్నె పెట్టాను. సింపుల్ ప్రాసెస్ అండి. ఇందులో ఫస్ట్ మనం బటర్ వేసుకుందాం. ఫస్ట్ బటర్ వేసేసి ఇందులో క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, కొంచెం బౌల్ కన్నా కాస్త తక్కువ వేసుకోండి. అలాగే బంగాళాదుంప ముక్కలు, బిర్యానీ ఆకు, వేసి ఇవి కొంచెం బటర్లో ఫ్రై చేయండి. అలాగే కొద్దిగా వెల్లుల్లి, మిరియాలు, ఉల్లి పరకలో ఉన్న తెల్ల ఉల్లిపాయలు, ఉల్లి పరక గ్రీన్వి ఇక్కడ పక్కన పెట్టాను. ఇది గార్నిష్ కోసం వాడతాం. ఇదేమో కుకింగ్లో వేసేస్తున్నాం అన్నమాట. ఇవన్నీ వేసి ఒక్కసారి కాస్త వేగిన తర్వాత మంచి పింకిష్లో ఉంటుంది. కలర్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అసలు చూడడానికి. బీట్రూట్ చాలా న్యాచురల్ కలర్ అండి. బీట్రూట్ ఎక్కువగా తినడం వల్ల మనకి మంచిగా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి మంచి పెంచుతుంది. అంతేకాకుండా మనకి ఎక్కువగా అంటే చిన్న పిల్లలకే ఇప్పుడు 20-22 సంవత్సరాలకి గ్రే హెయిర్ కూడా వచ్చేస్తుంది కదా. సో హెన్నా చేసుకునేటప్పుడు కొంచెం బీట్రూట్ జ్యూస్ కూడా వేస్తే కనుక న్యాచురల్ కలర్ మన హెయిర్కి వచ్చేస్తుంది అన్నమాట. రెగ్యులర్గా బీట్రూట్ జ్యూస్ హెడ్కి పెడుతూ ఉంటే కలర్ మంచిగా బర్గండీ కలర్ వచ్చేస్తుంది. అంతేకాకుండా రోజు బీట్రూట్ ఇంకా క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి మంచి స్కిన్ గ్లోగా అవుతుంది, ఫెయిర్గా అవుతాం. డైలీ మనం జస్ట్ ఒక గ్లాస్ తాగితే డేకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ మనకి వాటితో వచ్చేస్తాయి. అంతేకాకుండా మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ సాలాడ్ ఎక్కువ తీసుకోవాలి. ఇందులో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం తినగానే టమ్మీ ఫుల్ అయిపోతుంది. తర్వాత అన్నం ఎక్కువ తినాలి అనుకున్నా మనం తినలేం, ఎందుకంటే ఆల్రెడీ టమ్మీని మనం ఫుల్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు కొంచెం మంచిగా వేగిన తర్వాత సో ఇప్పుడు మనం ఇందులో టమాటో ప్యూరీ వేస్తున్నాం. ఇన్ కేస్ ఇంట్లో టమాటో ప్యూరీ మీకు అవైలబుల్ లేకపోతే టమాటాలని మిక్సీ పట్టేయండి. ఒక 2-3 టమాటాలని మిక్సీ పట్టి ఆ టమాటాలు వేసేసుకోవచ్చు. అప్పుడు కొంచెం చక్కెర వేసుకుంటే బాగుంటుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ మునిగేంత వరకు నీళ్ళు వేసుకోండి. ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేయండి. సో ఒక 4 విజిల్ వచ్చేసాయి. లోపల ఉన్న ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు డైరెక్ట్గా ఇందులోనే మనం బ్లెండ్ చేసేసుకుందాం. ఇన్ కేస్ ఇంట్లో బ్లెండర్ లేకపోతే కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. ఇందులో నుండి బే లీఫ్ తీసి నేను పక్కన పెట్టాను. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. సూప్ వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇలా
థిక్గా అవ్వాలన్నమాట. మిక్సీ జార్లో కూడా మనం మిక్సీ చేసుకున్నా కూడా ఇలాగే వస్తుంది. బ్లెండర్ ఉంటే వర్క్ ఈజీ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ కొంచెం వేడిగా అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం అరోమాటిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ని టేస్ట్ ఇస్తుంది. సాల్ట్ మటుకి అరోమాటిక్ పౌడర్లో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. వింటర్ టైంలో చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా చాలా జలుబు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా ఒక ఉడుకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకున్నాం. సో మామూలుగా రెస్టారెంట్లో అయితే కార్న్ స్లరీ అవన్నీ మిక్స్ చేస్తారు. అలా ఏం లేకుండా ప్యూర్గా మనం ప్యూరీతో చేసుకున్న సూప్ అనమాట. సో డిన్నర్ స్కిప్ చేసి సప్పర్ లాగా లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి గ్యాప్ ఉంటుంది కదా, బ్రంచ్ లాగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా పైన వేసేసి అండ్ ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్. అండ్ నేను శాండ్విచ్ కూడా చేసుకున్నాను. శాండ్విచ్తో పాటు ఒక బౌల్ సూప్ తాగేస్తే అదిరిపోతుంది. కలర్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది. బీట్రూట్ క్యారెట్ సూప్ తయారీ విధానం: ముందుగా కుక్కర్ గిన్నెలో బటర్ వేసి క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, బిర్యానీ ఆకు వేసి వేయించుకొని అందులోనే వెల్లుల్లి, మిరియాలు, ఉల్లిపరక, టమాటో ప్యూరీ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 నుండి 4 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత అరోమాటిక్ పౌడరు వేసి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్, ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన బీట్రూట్ క్యారెట్ సూప్ రెడీ.